లేడీ డాన్ అరుణకు అండగా నిలిచిన పెద్ద మనుషుల ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఫోన్లోనే అసలు గుట్టు దాగి ఉంటుందని అనుమానిస్తున్నారు. చరవాణిలో చిక్కిన రహస్యాలను వెలికితీసేందుకు కోర్టును అనుమతి కోరనున్నారు. దీంతో అరుణపై కరుణ చూపిన వారిలో ఆందోళన మొదలైంది. నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందల కొద్దీ ఫోటోలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఆ ఫోన్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కస్టడీకి తీసుకున్నప్పుడు ఆమెతోనే ఈ ఫోన్లను తెరిపించి వాటిలోని సమాచారాన్ని వెలికితీయారని నిర్ణయించారు. అరుణను అరెస్టు చేసినప్పుడు ఆమె వద్ద నుంచి 2 ఖరీదైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతి తీసుకుని వాటిని తెరిపించారని పోలీసులు నిర్ణయించారు. దీంతో ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారిలో ఆందోళన మొదలైంది. వాటిలో ఎవరెవరి ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, ఎవరి గుట్టు బయటపడుతుందనేవి చర్చనీయాంశంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఫోన్లలో మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డ్ చేయడం, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం అరుణకు అలవాటు. తీయని మాటలతో వారిని ఉచ్చులోకి దించడం, తరువాత అనుకున్న పనులు చేయించుకోవడం ఆమె అనుసరించిన నేర విధానం. తనకు సహకరించకపోతే వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు, వివిధ ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్లినప్పుడు తీసిన వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరించేది. అప్పటికీ దారికి రాకపోతే వాటిని చూపి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేది. ఓ అదనపు ఎస్పీ ఓ జైలు అధికారిపైన ఇలాగే ఫిర్యాదులు చేసింది. అరుణకు ఎవరు వెన్నుదన్నుగా నిలిచారు, ఆమె ఎవరెవరిని బెదిరించింది వంటి అంశాల గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆమెకు సంబంధించిన 2 ఏళ్ల కాల్ డీటెయిల్ రికార్డులు తెప్పించి విశ్లేషించారు. పలువురు రౌడీ షీటర్లు, కొందరు ప్రభుత్వాధికారులు, కొంతమంది పోలీసులతో ఆమె తరచూ కాల్స్ మాట్లాడినట్లు తేలింది. ప్రధానంగా గూడూరు సమీపంలోని ఓ విద్యాసంస్థ ప్రిన్సిపల్తో ఎక్కువగా కాంటాక్ట్లో ఉన్నట్లు వెల్లడైంది. ఆ విద్యాసంస్థ పరిపాలనా అధికారి నుంచి అరుణకు తరచూ డబ్బులొచ్చేవని దర్యాప్తులో గుర్తించారు. అరుణ ప్రియుడు, కరుడు కట్టిన నేరగాడు అవిలేలి శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు విషయంలోనూ ఆ ప్రిన్సిపలే పలువురు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు ఇప్పించినట్లు పోలీసులు నీకు తేల్చారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరుణకు వివిధ ప్రాంతాల నుంచి ఖరీదైన బహుమతులు అందేవి. వాటిని ఎవరు పంపించారో ఆరా తీస్తున్నారు.